మనిషి జీవితం మొత్తం శ్వాస అనే ఒక సులభమైన కానీ అత్యంత శక్తివంతమైన ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. ఈ శ్వాసలో ప్రధాన పాత్ర పోషించే శక్తి ప్రాణవాయువు. ఇది కేవలం శ్వాసలో తీసుకునే గాలిలోని ఆక్సిజన్ మాత్రమే కాదు, సృష్టి అంతటా వ్యాపించి ఉన్న ఒక జీవశక్తి. హిందూ, బౌద్ధ, యోగ శాస్త్రాలలో దీనిని ప్రాణ లేదా ప్రాణశక్తి అని వ్యవహరిస్తారు. ప్రాణ అంటే జీవశక్తి, వాయువు అంటే గాలి. ప్రాణవాయువు అనేది మన శరీరానికి, మనసుకు, ఆత్మకు జీవం ఇచ్చే దివ్యశక్తి. మనం శ్వాసించేటప్పుడు గాలితో పాటు ఈ ప్రాణశక్తి కూడా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ శక్తి మనం నాడీ వ్యూహం, మెదడు, హృదయం, పరివర్తన, కణజాలం అన్నింటినీ సమతుల్యం చేస్తుంది. యోగా శాస్త్రం ప్రకారం మన శరీరంలో ప్రాణం 5 ప్రధాన విభాగాలుగా విభజించబడింది. 1. ప్రాణ, శ్వాసక్రియకు బాధ్యత వహించే శక్తి. 2. అపాన, విసర్జన, శరీర శుద్ధి నిర్వహణ. 3. సమాన, జీర్ణక్రియ మరియు శక్తి సమతుల్యం. 4. ఉదాన, వాక్కు, చైతన్యం మరియు ఆత్మ వికాసానికి సహాయం చేసే శక్తి. 5. వ్యాన, శరీరం మొత్తం శక్తి ప్రసరణ. ప్రాణవాయువు ఈ 5 విభాగాలుగా పనిచేసి శరీరంలోని ప్రతి అవయవానికి జీవం అందిస్తుంది.